శ్రీమాత్రే నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి డిసెంబర్ 15 నుంచి 21వ తారీఖు మధ్యలో జరిగే వార ఫలాలు తెలుసుకుందాం. మరి వృశ్చిక రాశి వారికి ఈ వార ప్రారంభంలో ఆదివారం చాలా విజయవంతంగా ఉండే అవకాశం ఉంది. అంటే ఈ ఒక్కరోజు మాత్రమే ఈ రాశిలో బుధాదిత్య యోగం ఉంటుంది. సప్తమ స్థానంలో గజకేసరి యోగం ఏర్పడుతుంది. సో ఈ కారణం వల్ల జాతకుడు ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకోవాలన్నా, ఏదైనా కొత్త పనులు ప్రారంభించాలన్నా, అలాగే ఏదైనా ఒక పదవిని ఆశిస్తున్నవారు ఈరోజు ప్రయత్నం చేయడం వల్ల మీకు విశేషంగా లాభం చేకూరే అవకాశం ఉంది. ఎక్కడికి వెళ్ళినా మంచి గౌరవాన్ని, రెస్పెక్ట్ని పొందుతూ ఉంటారు. అలాగే ఏదో ఒక పుణ్యక్షేత్రంలో కానీ, విహారయాత్రలో కానీ ఎక్కువగా బంధువులను కలుసుకోవడంలో ఈ ఆదివారం మీకు చాలా హ్యాపీగా, ఆనందంగా గడికే అవకాశం ఉంటుంది. విజయవంతంగా ఆదివారం పూర్తవుతుంది. అయితే సోమవారం నాడు మనకి రాశి యందు సంచరిస్తున్నటువంటి రవి ధనస్థానంలోకి వెళ్ళడం జరుగుతుంటుంది. ఒక విధంగా ఇది జాతకుని యొక్క కుటుంబ గౌరవం పెరుగుతూ ఉంటుంది. జాతకుడు అథారిటేటివ్గా తన కుటుంబ సభ్యుల పైన ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు. మీరు చెప్పిన విధంగా కుటుంబ సభ్యులు నడుచుకునే అవకాశం ఉంది. అలాగే మీకు ప్రభుత్వ పథకాల ద్వారా కానీ, ప్రభుత్వ సంస్థల ద్వారా కానీ, లేదంటే మీ యొక్క తండ్రి గురువుల ద్వారా మీ కుటుంబంలో జరగవలసినటువంటి కార్యక్రమాల కోసం ఆర్థిక సహకారం కానీ, మాట సహకారం కానీ అవకాశం ఉంది. అలాగే మీ యొక్క కుటుంబ సభ్యులు యొక్క సమస్యల్ని ఒక పెద్ద వ్యక్తి అవి పరిష్కరించే విధంగా మీకు సహకరించే అవకాశం ఉంది. మొత్తం మీద కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబ ఖర్చులు మీకు ఆధీనంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ముఖ్యంగా సోమవారం, మంగళవారంలో ముఖ్యమైనటువంటి పనులు వాయిదా వేసుకోవడం మంచిది. చాలా వరకు ఆ 2 రోజులు ముఖ్యమైన పనులు కానీ, అగ్రిమెంట్లు కానీ, ఆర్థిక లావాదేవీలు కానీ ఉంటే వాయిదా వేసుకొని యాస్టీజ్గా బుధవారం నుంచి మళ్ళీ మీ యొక్క కొత్త కార్యక్రమాలు ప్రారంభించుకుంటే మంచిది. సో ఏదైనా ధన విషయంలో గతంలో కన్నా చక్కని ఆదాయం పెరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏంటంటే మనకి రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి కుజుడు భాగ్యస్థానంలో వక్రగమనం పొందడం వల్ల జాతకుడు తన యొక్క సామర్థ్యాన్ని, టాలెంట్ని ఎక్కువగా పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏదైనా మీరు విదేశ ప్రయత్నం కొరకు కానీ, ఏదైనా పుణ్య కార్యక్రమం, వివాహ కార్యక్రమం లాంటి కొరకు ప్రయత్నం చేస్తుంటే ఒకసారి అది రిజెక్ట్ అయినా మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నం చేయడం వల్ల చాలా వరకు ఆ పని సక్సెస్ అయ్యే అవకాశం ఉన్నది. అందువల్ల ఏంటంటే ఒకసారి ఏ పనైనా పర్లేదు, ఫెయిల్ అయినా కూడా మీరు ఏమీ దిగులు చెందకుండా ఎంబట్నే ఇంకొకసారి ప్రయత్నం చేస్తే ఆ పని కంప్లీట్గా పూర్తి అవ్వడం జరుగుతూ ఉంటుంది. చాలా వరకు కొంతమందికి అనారోగ్య సమస్యలతో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే 3వ స్థానంలో శుక్రగ్రహ సంచారం మీకు మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల యొక్క సహకారం మీకు కలిగే అవకాశం ఉంది. అలాగే ఏదైనా ప్రయాణంలో కానీ, ఏదైనా ఫంక్షన్లో కానీ మీ కొత్త వారితో పరిచయం ఏర్పడుతుంది. వారితో స్నేహభావం ఏర్పడడం వల్ల కొన్ని కొత్త విషయాలు తెలుసుకుంటారు. అలాగే మీ యొక్క సమస్యలకి తగు విధమైన పరిష్కారం కూడా ఈ సమయంలో లభించే అవకాశం ఉన్నది. అలాగే ఎవరైనా కొత్త ఆదాయం కోసం కానీ, కొత్త వ్యాపారం కొరకు కానీ ప్రయత్నం చేస్తున్నా, నూతన ఉద్యోగంలో మారడానికి ప్రయత్నం చేస్తున్న వారికి చక్కని అవకాశాలు ఈ సమయంలో రావడం జరుగుతుంటుంది. అలాగే మీలో ఉన్నటువంటి ఆలోచన విధానం, టాలెంటు ఎక్కువగా పెంచుకొని ఇంకా మీరు ఒక మంచి గురువుని, మంచి టెక్నీషియన్ని ఆశ్రయించి మీలో ఉన్నటువంటి విద్య ఇంకా పెంచుకునే విధంగా వారి యొక్క అంటే నిపుణుల యొక్క సలహాలు తీసుకొని మీ నాలెడ్జ్ని ఇంకా పెంచుకుంటారు. ఏదైనా విషయాన్ని కొత్తగా ప్రజెంట్ చేసే విధంగా ఈ గ్రహస్థితి మీకు అనుకూలిస్తూ ఉందన్నమాట. అంటే ఎక్కువగా సప్తమ స్థానంలో గురువు అంటే బుధగ్రహం నిత్యం స్టూడెంట్ అన్నమాట. ఎప్పుడూ ఏదో విషయాన్ని నేర్చుకోవడానికి బుధగ్రహం సహకరిస్తూ ఉంటుంది. అటువంటి బుధుడు వృశ్చిక రాశిలో సంచరించడం వల్ల జాతకుడు కొత్త విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. గురువు ఎప్పుడూ కూడా జ్ఞానవంతుడు. తనకు వచ్చిన విషయాన్ని ఇతరులకి నేర్పాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అటువంటి గురువు సప్తమ స్థానంలో ఉండి మరి విద్య నేర్పే ప్రయత్నంలో వృశ్చిక రాశి వారు ఖచ్చితంగా కొత్త విషయాన్ని తెలుసుకుంటూ ఉంటారు. ఏదైనా పోటీ పరీక్షల్లో కానీ, ఇంటర్వ్యూలో కానీ వెళ్ళవలసిన వారు తప్పకుండా విజయం సాధించే అవకాశం ఉంది. మళ్ళీ ఇంకో విషయంలో వివాహ విషయంలో ఎవరైతే పరస్పరం అంగీకారంతో ఇష్టపడి
పెళ్లి చేసుకుందాం అనుకున్నారో అటువంటి వారికి ఇది కొంతవరకు వాళ్ళు వివాహానికి తగినటువంటి సమయాన్ని నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది. అయితే గురుగ్రహం వక్రగమనం వల్ల ఇంకా మీ యొక్క వాయిదా వేస్తూ ఉంటారు అన్నమాట. ఇంకా తర్వాత చేసుకుందాం అనుకుంటారు. ఇలాగా ప్రతిదీ వాయిదా వేయడం వల్ల మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే ప్రేమ వివాహం చేసుకుందాం అనుకున్నారో వారు ఖచ్చితంగా ఈ నెలలో చేసుకుంటేనే మంచిది తప్ప ఇంకా కాలయాపన చేస్తే దాని తర్వాత కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. జాతకులు ఏ రాశి వారైనా వారి యొక్క గ్రహస్థితిని అనుకూలంగా మార్చుకోవడానికి, గ్రహాల యొక్క దోషాల నుంచి బయటపడడానికి ప్రతీ నెల కూడా ఏదో ఒక కార్యక్రమాలు, ఏదో ఒక పుణ్య రోజులు రావడం జరుగుతూ ఉంటుంది. అవి ఫాలో అవ్వడం వల్ల ఏంటంటే జాతక దోషాల నుంచి బయటపడమే కాక గ్రహాల యొక్క అనుకూలత కూడా రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇది మార్గశిర మాసం. మనకి ఈ మార్గశిర మాసంలో వైష్ణవ దేవాలయాలు, విష్ణుమూర్తి దేవాలయాలు, వెంకటేశ్వర స్వామి దేవాలయాలు దర్శించడం వల్ల జాతకుడు ఎక్కువ ఫలితాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు, వ్యాపారస్తులకి ఈ మాసంలో మీరు ఏదైనా ఒక వైష్ణవ దేవాలయంలో, వెంకటేశ్వర స్వామి టెంపుల్లో విధి విధానంగా అర్చన చేయించుకోవడం కానీ, ఎక్కువగా స్వామికి ఇష్టమైనటువంటి తులసి దళాలు మాల ఇవ్వడం కానీ, తులసి దళాలతో పూజించడం కానీ చేయడం వల్ల జాతకుడికి అంటే మరి విష్ణు భగవానుడు తలుచుకుంటే అన్ని రకాల సౌకర్యాలు ఇవ్వగలడు. అలాగే జాతకం దోషాలతో సంబంధం లేకుండా ఎంత ఐశ్వర్యాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ మాసంలో విష్ణుమూర్తి ఆరాధన అన్నది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. కనీసం ఒక గురువారం కానీ, ఒక శనివారం కానీ ఈ విధంగా చేసుకోవడం వల్ల జాతకుడు తన దోషాల నుంచి బయటపడతాడు. అయితే ఈ వారంలో మనకి ఈ 18వ తారీఖున అంటే పౌర్ణమి వెళ్ళిన తర్వాత సంకష్టార చతుర్థి రావడం జరుగుతుంది. ఇది విఘ్నేశ్వరుడు సంబంధించింది కాబట్టి అంటే ఏదైనా ఒక దేవుడు కానీ, ఒక దైవం కానీ, ఒక వరం కానీ, ఒక దేవత కానీ, నవగ్రహాలు కానీ జాతకుడికి అనుకూలంగా ఇవ్వాలన్నా, ఒక వరాన్ని ఇవ్వాలన్నా కూడా విఘ్నేశ్వరుడు యొక్క అనుమతి తప్పనిసరిగా ఉండాలి. విఘ్నేశ్వరుడికి అనుమతి లేకుండా ఎవరు ఏ దేవత కూడా జాతకుడిని అనుగ్రహించలేదు. అలాగే జాతకుడు కూడా ఫలితాన్ని పొందలేకపోతుంటాడు. అందుకని భగవంతుడు ఇచ్చినవి మనకు పొందాలంటే కంపల్సరీగా విఘ్నేశ్వర ఆరాధన తప్పనిసరి. మరి ఈ నెలలో వస్తున్నటువంటి సంకష్టాల చతుర్థి రోజు మరి విధి విధానంగా వినాయకుడిని గరికతో అర్చించడం కానీ, ఉండ్రాళ్ళతో హోమం చేయడం కానీ, అంటే సాధారణంగా ఉదయం పూట చాలా దేవాలయాల్లో హోమం చేస్తూ ఉంటారు. ఈవినింగ్ మరి సాయంకాలంలో అభిషేకం చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ అభిషేకం చూడడం వల్ల కూడా దోష పరిహారం అవుతుంది. కాబట్టి చేయలేని వారు అభిషేకాన్ని వీక్షించడం, అది కుదరని వారు ఇంట్లో గణపతి ఫోటో ముందు గరికతో కనీసం అష్టోత్తరంతో పూజ చేసుకున్న శీఘ్రంగా చిన్నగా పూజ చేసిన కేవలం సంకల్పం మాత్రాన అనుగ్రహించే దేవత